మనసున్న మనసై ఎపిసోడ్ 58. దేవికి ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చి అమ్మకి ఒక భర్త ఉన్నాడు అని చెప్పాడు. తన్వి ఆశ్చర్యపోతూ ఏంటి అమ్మ భర్త? ఆయనెవరు? ఆ కళ్యాణ అని అడిగింది. కాదు, అమ్మ భర్త ఆ చెడ్డ నాన్నకి బాబాయ్ అవుతాడు అని దేవు బదులిచ్చాడు. తన్వి మంచం మీద సరిగ్గా కూర్చొని దేవుని కూడా సరిగ్గా కూర్చోపెట్టింది. అన్నా, నాకు ఇంకొంచెం వివరంగా చెప్పు అని చీకటి గదిలో మెరుస్తున్న కళ్ళతో అడిగింది తన్వి. ఆయన పేరు అనిరుద్ధ్. అమ్మ నిన్ననే ఆయనకి విడాకులు ఇచ్చేసింది అని దేవ్ వివరించాడు. అతడు చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉంటాడా అని ఉత్సాహంగా అడిగింది తన్వి. తన్వికి ఎప్పుడు అందంపైనే దృష్టి ఎక్కువ, ఆయనకి వయసు చాలా ఎక్కువ అని దేవ్ అన్నాడు. తన్వి ముఖం చిన్నబోయింది. కానీ ఆయన దగ్గర బోల్డ్ అంత డబ్బుంది అని దేవ్ జత చేశాడు. అన్నా, నీ దగ్గర ఆయన ఫోటో ఏమైనా ఉందా? ఒకసారి చూపించవా ప్లీజ్ అని బతిమాలింది తన్వి. కానీ అతను ఇప్పుడు అమ్మ భర్త కాదు కదా అని దేవ్ అన్నాడు. నువ్వు ఫోటో చూపించకపోతే నాకు నిద్ర పట్టదు. ఒక్కసారి అలా చూసి ఇచ్చేస్తాను ప్లీజ్ అన్నా అని తన్వి గొంతు పెంచింది. దేవ్కి వేరే దారి లేకపోయింది. అతడు మంచం దిగి తన ట్యాబ్ ఆన్ చేసి అనిరుద్ధ్ ఫోటో తీసి చెల్లెలకి చూపించాడు. తన్వి అనిరుద్ధ్ ముఖాన్ని రెప్పవాల్చకుండా పదే పదే చూసింది. అబ్బో, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో! అన్నా, మన చెడ్డ నాన్న కంటే ఈయనే చాలా బాగున్నాడు అని ఆశ్చర్యంగా అంది తన్వి. అతడు కూడా చెడ్డవాడే, లేకపోతే అమ్మ అంత మంచి ఆయనకి విడాకులు ఎందుకు ఇస్తుంది అని ఉత్సాహం లేకుండా అన్నాడు దేవ్. అన్నా, మనమిద్దరం ఎంత దురదృష్టవంతులమో చూసావా? మన కన్న తండ్రి చెడ్డవాడే, ఇప్పుడు ఈ అనిరుద్ధ్ కూడా చెడ్డవాడే, ఆ ఇంట్లో వాళ్ళంతా రాక్షసులే అని విసుక్కుంది తన్వి. దేవ్ ట్యాబ్ ఆఫ్ చేసి చెల్లెలి చేయి పట్టుకొని మంచం ఎక్కిస్తూ ఇంక పడుకో అని చెప్పాడు. మరోవైపు అవంతిక తెల్లవారుజామున 5 గంటల వరకు శ్రావ్య మంచం పక్కనే కూర్చుంది. 2 సెలైన్ బాటిల్ ఎక్కించాక శ్రావ్య బాడీ టెంపరేచర్ సాధారణ స్థితికి వచ్చింది. అవంతిక శ్రావ్య ఎక్కడ లేస్తుందో అని అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా తన గదికి వెళ్ళి పడుకుంది. ఉదయం 7 గంటలు అయ్యేసరికి తన్వీదేవి ఇద్దరూ లేచి శ్రావ్య ఎలా ఉందో చూడడానికి వచ్చారు. శ్రావ్య అసౌకర్యంగా కదులుతూ ఉండడం వాళ్ళు చూశారు. ఆమె చిన్న గొంతుతో ఏదో కలవరిస్తోంది. పిల్లలిద్దరూ నుదురు ముడేసి త్వరగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళారు. శ్రావ్య ముఖం ఎర్రగా మారిపోయింది. ఒళ్ళు బాగా కాలిపోతోంది. తనకి మళ్ళీ జ్వరం వచ్చింది. నేను వెళ్ళి అమ్మను పిలుచుకొస్తాను అని తన్వి అవంతిక గది వైపు పరిగెత్తింది. దేవ్ శ్రావ్య చేతుల్ని పట్టుకొని శ్రావ్య భయపడకు అని ఓదార్చే ప్రయత్నం చేశాడు. దేవ్ గొంతు వినగానే శ్రావ్య మెల్లగా కళ్ళు తెరిచింది. అనిరుద్ధు తన దగ్గరకు వచ్చేశాడని ఆమె అనుకుంది. శ్రావ్యకి వేడికి ఊపిరాడనట్లు అనిపించింది. అనిరుద్ధు, నన్ను హగ్ చేసుకో అని ఏడ్చేసింది శ్రావ్య. దేవ్ ఏమీ చేయలేకపోయాడు. శ్రావ్యతో పోలిస్తే అతడు చాలా చిన్నపిల్లాడు కాబట్టి ఆమెను హగ్ చేసుకోలేడు. అవంతిక త్వరగా రావాలని దేవ్ ఎదురు చూస్తున్నాడు. అనిరుద్ధు, నీకు శ్రావ్య వద్దనుకుంటున్నావా? ఎందుకు నన్ను హగ్ చేసుకోవట్లేదు అని శ్రావ్య పదే పదే ఏడుస్తూ అడిగింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. దేవ్ చిన్నతనంలో అనిరుద్ధ్ ఉన్నట్లే ఉండేవాడు. అందుకే శ్రావ్య అతన్ని అనిరుద్ధ్ అని పొరబడింది. విషయం తెలియగానే అవంతిక పరుగు పరుగున శ్రావ్య దగ్గరకు వచ్చింది. ఆమె శ్రావ్య నుదుటిపై చేయి పెట్టి చూసింది. రాత్రి కంటే ఇప్పుడు జ్వరం ఇంకా తీవ్రంగా ఉంది. ఇది మంచిది కాదు అని అవంతిక అంది. తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయించాలి. బాధతో ఎర్రబడిన శ్రావ్య ముఖాన్ని చూస్తూ అమ్మా, తను ఏమైనా చనిపోతుందా అని తన్వి అమాయకంగా అడిగింది. భయపడుకు తన్వి, అమ్మ తనని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని కూతురికి నచ్చ చెప్పిన అవంతిక జ్వరం తగ్గడానికి శ్రావ్యకి ముందుగా మెడిసిన్ ఇచ్చింది. సుజాత గారు కూడా త్వరగానే లేచారు. అక్కడ జరుగుతున్నది చూసి పరుగెత్తుకు వచ్చారు. అవంతిక, మనం ఏమైనా అంబులెన్స్కి కాల్ చేద్దామా అని అడిగారు సుజాత గారు. అవంతిక ఏం చేయాలో తోచక క్షణం పాటు ఆలోచనలో పడింది. ఇప్పుడు అంబులెన్స్ పిలిస్తే ఎవరైనా శ్రావ్యని గుర్తుపట్టి ఖచ్చితంగా అనిరుద్ధికి సమాచారం అందిస్తారు. అనిరుద్ధికి శ్రావ్య దొరికితే అతడు ఆమెను ఖచ్చితంగా ఆ పూజ దగ్గరకు తీసుకువెళ్తాడు. పూజకి శ్రావ్యకి వైద్యం చేసే అర్హత కానీ సామర్థ్యం కానీ లేవని గతంలో కార్తీక్ తనతో చెప్పాడు. అలాంటప్పుడు ఇంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న శ్రావ్యని
అనిరుద్ధికి అప్పగించడం సరైనదేనా? తన కళ్ళ ముందే శ్రావ్య నరకం అనుభవిస్తూ చనిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అమ్మా, నేను తనకి సహాయం చేయాలా వద్దా అని సుజాత గారి వైపు చూస్తూ బొంగురుపోయిన గొంతుతో అడిగింది అవంతిక. కూతురు మనసులోని నరకాన్ని అర్థం చేసుకున్న సుజాత గారు, నువ్వు తనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు నాన్న, అందులో ఏ తప్పు లేదు అని అన్నారు. కానీ నేను కేవలం అనిరుద్ధ మాజీ భార్యని మాత్రమే కాదమ్మా, నేను ఒక డాక్టర్ని కూడా అని అవంతిక బాధగా అంది. కొద్దిసేపటికి అవంతిక ఒక్కసారిగా ఊపిరి గట్టిగా తీసుకొని కన్నీళ్లు తుడిచేసుకొని శ్రావిని మంచంపై నుంచి లేపడానికి సహాయం చేసింది. అటు అనిరుద్ధ ఆఫీసులో అందరూ ఒకే విషయం గురించి గుసగుసలాడుకుంటున్నారు. నువ్వు ఆ శ్రావ్య గురించి విన్నావా? అసలు మన బాస్కి ఆమెకి ఉన్న సంబంధం ఏంటి అని ఒక ఉద్యోగి అడిగాడు. ఖచ్చితంగా ఆమె అతడి రహస్య ప్రేమికురాలై ఉంటుంది. నా దగ్గర అంత డబ్బు ఉంటే నేను కూడా అలాగే చేసేవాడిని. బొమ్మలాంటి ముఖం ఉన్న అమ్మాయిని ఎవరు ఇష్టపడరు చెప్పు? ఆ శ్రావ్య చూస్తుంటే బొమ్మలాగే ఉంది కదా అని ఇంకొకడు సమాధానం ఇచ్చాడు. అవును, ఆమె లాంటి అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. అందుకే మన బాస్ ఆమె కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కంపెనీలో చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారుల వరకు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కిరణ్ కాఫీ సిప్ చేస్తూ మన బాస్ ఆమె గురించి నా దగ్గర ఎప్పుడు చెప్పలేదు అన్నాడు. వినయ్ కూడా తన కాఫీ సిప్ చేస్తూ నేను అనిరుద్ధికి ఎప్పటి నుంచో తెలుసు, కానీ నాకు కూడా ఆమె గురించి ఎప్పుడూ చెప్పలేదు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది, చాలా అవమానంగా అనిపిస్తుంది అని కోపంగా అన్నాడు. కిరణ్ వినయ్ని ఊరడిస్తూ, వినయ్ గారు, శ్రావ్య స్పందన స్పెషల్ స్కూల్ చుట్టుపక్కల కనిపించకుండా పోయిందని తెలిసింది. నేను కొంచెం ఆరా తీస్తే అది మానసిక వికలాంగుల పాఠశాల అని తెలిసింది అని చెప్పాడు. వినయ్ ముఖం గంభీరంగా మారింది. నేను కూడా తెలుసుకున్నాను, ఈ అమ్మాయి మామూలు అమ్మాయిలా కాదు. మరి అనిరుద్ధికి ఇలాంటి అమ్మాయిలపై ఇష్టం ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. కిరణ్ నోరెళ్ళబెడుతూ, అంటే మన బాస్కి వికృత మనస్తత్వం అంటారా అని అడిగాడు. వినయ్ చిన్నగా నవ్వుతూ, అదే లేకపోతే ఇంత రహస్యంగా ఎందుకు దాచిపెడతాడు అని వెటకారంగా అన్నాడు. కిరణ్ కూడా అదే నిజమేనేమో అని నమ్మాడు. అవంతిక ఎందుకు విడాకులు ఇచ్చిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆమెకి ఈ విషయం తెలిసే ఉంటుంది అని వినయ్ కంటిన్యూ చేస్తూ, ఆ అమ్మాయి వల్లే అవంతిక అనిరుద్ధుని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది అని అన్నాడు. దేవుడే స్వయంగా దిగివచ్చి తనకు చెప్పినట్లు, లేదా తనే స్వయంగా అవంతిక ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకుంటూ మాట్లాడుతున్నాడు వినయ్. కిరణ్కి అవంతికకు ఫోన్ చేసి నిజమేంటో అడిగి తెలుసుకోవాలనిపించింది. కానీ అతడికి ధైర్యం సరిపోలేదు. ఆమె ఇప్పటికే తమ బాస్కి విడాకులు ఇచ్చేసింది. అలాంటిది ఇప్పుడు ఆమె ఫోన్ ఎత్తుతుందో లేదో కూడా తెలీదు. వినయ్ గారు, మీరు బాస్కి ఫోన్ చేసి అడిగారా అని కిరణ్ అడిగాడు. వినయ్ తీవ్రమైన నిరాశతో నిట్టూరుస్తూ, ఈ శ్రావ్య అనే అమ్మాయి తప్పిపోకుండా ఉంటే అతడు జీవితాంతం ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచేవాడు. అతడే దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడినప్పుడు నేను వెళ్ళి అడిగితే అతడికి కోపం రాదా అని అన్నాడు. అవును, శ్రావ్య ఇంకా దొరకలేదు, దాంతో బాస్ మూడు మరింత చెడిపోయి ఉంటుంది అని కిరణ్ అన్నాడు. మరోవైపు స్పందన స్పెషల్ స్కూల్లో ఉన్న దేవ్ శ్రావ్యని వెతకడానికి అనిరుద్ధు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడనే వార్తను చూశాడు. అది చూసి అతడి మనసులో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అసలు అనిరుద్ధికి ఈ శ్రావ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచించాడు దేవ్. అతడు స్కూల్ సెర్చ్ ఇంజన్లో శ్రావ్య అని టైప్ చేశాడు. కానీ ఆమె గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. శ్రావ్య అనేది కేవలం ఆమె మొదటి పేరు మాత్రమే. మరి ఆమె పూర్తి పేరు ఏమై ఉంటుందో అతడికి అర్థం కాలేదు. దేవ్ వెంటనే విజయ్ అన్నకు మెసేజ్ చేశాడు. విజయ్ స్పందన స్కూల్ సిస్టమ్ని హ్యాక్ చేశాడు. కానీ అక్కడ కూడా ఆమె పేరు కేవలం శ్రావ్య అని మాత్రమే ఉంది. ఆమెకి ఇంటి పేరు లేదా, లేక ఆమె కుటుంబమే ఆమెని రక్షించడానికి కావాలని పేరుని ఇలా రహస్యంగా ఉంచిందా? అసలు ఆమె కుటుంబం ఎవరు? శ్రావ్య గురించి ఇతర వివరాలేవి దొరక్కపోవడంతో దేవ్ అనిరుద్ధ్ గురించి వెతకమని విజయ్కి చెప్పాడు. అనిరుద్ధ్ కుటుంబ సభ్యుల వివరాలు తెలిసాక దేవ్ ఆలోచనలో పడ్డాడు. ఆ అనిరుద్ధ్ కుటుంబంలో శ్రావ్య అనే పేరు ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అనిరుద్ధ్కి ఒకే ఒక్క అన్నయ్య ఉన్నాడు. అయినా శ్రావ్య పేరు వాళ్ళ కుటుంబంలో ఎక్కడా లేదు.
దీంతో దేవి మనసులో ఒక అనుమానం మొదలైంది. బహుశా శ్రావ్య అనిరుద్ధ్ ప్రేమిస్తున్న అమ్మాయి అయి ఉండొచ్చు. అందుకే అమ్మ ఆయనకు విడాకులు ఇచ్చి ఉంటుందేమో. ఆ కళ్యాణే పెద్ద రాక్షసుడు అనుకుంటే ఈ అనిరుద్ధ్ అంతకంటే పెద్ద రాక్షసుడు అని కోపంగా మనసులో అనుకున్నాడు దేవ్. అదే సమయంలో శృతి పూజ దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం పూజ అనిరుద్ధ్ తన కోసం ఏర్పాటు చేసిన ఒక పెద్ద బంగ్లాలో ఉంటుంది. అక్కడ ఆమెను చూసుకోవడానికి 24 గంటలు పనివాళ్ళు, బాడీగార్డులు ఉన్నారు. అక్కడికి వచ్చిన శృతికి ఆ విలాసవంతమైన భవనాన్ని, పనివాళ్ళని చూసి మనసంతా అసూయతో నిండిపోయింది. డాక్టర్ పూజ గారు, మనం కాసేపు బయట మాట్లాడదామా అని శృతి అడిగింది. పూజ తలూపింది. శ్రావ్య తప్పిపోవడంతో పూజకి ప్రస్తుతం అక్కడ ఏ పని లేదు. ఇద్దరూ ఆ పరిసరాల్లో నడుస్తూ ఉంటే బాడీగార్డులు కొద్ది దూరంలో వాళ్ళ వెనకే వస్తున్నారు. డాక్టర్ పూజ గారు, అసలు శ్రావ్య అనిరుద్ధ్కి ఏమవుతుందో మీకేమైనా తెలుసా అని శృతి అడిగింది. ఆమెకు రాత్రంతా నిద్ర పట్టలేదు. మత్తు దిగాక ఆమెను ఈ ప్రశ్నలు వేధించసాగాయి. పూజ తల అడ్డంగా ఊపుతూ, శృతి గారు, నేను అతన్ని అడగలేదు, అతడు కూడా నాకేమీ చెప్పలేదు అనంది. మీరు అతన్ని అడగొచ్చు కదా. నేను ఇన్నేళ్ళుగా అతడి పక్కనే ఉన్నాను, కానీ ఈ అమ్మాయి గురించి ఒక్కసారి కూడా వినలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా, క్యూరియస్గా ఉంది అని కంగారుగా ఉంది శృతి. పూజ ఆమె వైపు ప్రశాంతంగా చూస్తూ, శృతి గారు, అది అతడి వ్యక్తిగత విషయం, నేను అడగను. ఒకవేళ మీకు అంతగా తెలుసుకోవాలని ఉంటే మీరే నేరుగా అతన్ని అడగవచ్చు కదా అంది. నేను అతన్ని ఇంతకు ముందే అడిగాను, కానీ అతను నాకు చెప్పలేదు అని శృతి అంది. అతడు మీకే చెప్పనప్పుడు ఇక నాకెందుకు చెప్తాడు? నేను అతన్ని కలిసింది కేవలం 2 సార్లు మాత్రమే అని పూజ చాలా ప్రాక్టికల్గా అంది. సరే గాని అతడికి నిన్ననే విడాకులయ్యాయి కదా. అట్లీస్ట్ అతడికి శ్రావ్యకి పెళ్లి కాలేదనేది నిజం అని పూజ అంది. శృతి నిట్టూరుస్తూ, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదని నాకు తెలుసు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని అమ్మాయిని అతడు ఎలా పెళ్లి చేసుకుంటాడు? కానీ ఆమె కోసం అతడు ఏకంగా కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అది నమ్మలేకపోతున్నా అని అంది. మీకు అంత అసూయగా ఉంటే అతడు మీకోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టేలా ఏదైనా మార్గం చూసుకోండి అని పూజ అంది. శృతి నుదురు ముడేస్తూ, నా ఉద్దేశం అది కాదు. అతను నా కోసం డబ్బు ఖర్చు పెట్టాలని నేను కోరుకోవట్లేదు. నాకు కావాల్సింది కేవలం అతడు అని తన మనసులోని ప్రేమను పూర్తిగా బయట పెట్టకుండా ఆగిపోయింది. పూజ ఆమె మాటను మధ్యలోనే అందుకుంది. ఒక మగాడు నీపై ప్రేమను ఎలా చూపిస్తాడో తెలుసా? నీ కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి వెనకాడినప్పుడు అని అంది పూజ. శృతికి ఆ మాట విని జ్ఞానోదయమైనట్లయింది. నాకిక ఎలాంటి ఆశ లేదు. నాకంటే ఒక మానసిక పరిస్థితి బాగోలేని అమ్మాయి నచ్చిందని తెలిసి కుమిలిపోతున్నాను. అతడికి అవంతికే సరైన జోడి అని శృతి తనలో తాను గొనుక్కుంది. అబ్బో, నీది చాలా త్యాగపూరితమైన మనస్తత్వంలా ఉంది అని నవ్వింది పూజ. నన్ను వెటకారం చేయకండి. నేను ఇప్పటికీ చాలా బాధలో ఉన్నాను. నేను అవంతిక చేతిలో ఓడిపోయాను. ఇప్పుడు ఒక మానసిక వికలాంగురాలి చేతిలో కూడా ఓడిపోయాను. నాపై నాకే అసహ్యం వేస్తోంది అని శృతి అంది. పూజ శృతి వైపు చూస్తూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమెకు ఇప్పుడు అవంతిక గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగింది. అనిరుద్ధు లాంటి వ్యక్తితో 6 ఏళ్లు పైగా భారీగా నిలదొక్కుందంటే అవంతిక ఖచ్చితంగా సాధారణమైనది అయి ఉండదు. పైగా పూజ విదేశాల్లో ఉన్నప్పుడే అవంతిక గురించి వింది. అవంతిక కూడా ప్రొఫెసర్ జగన్నాథ్ గారి శిష్యురాలే. పైగా ఆమె రీసెర్చ్ పేపర్లు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. కానీ చదువు పూర్తయ్యాక అవంతిక గురించి ఎలాంటి సమాచారం లేదు. అవంతిక ఏ పెద్ద హాస్పిటల్లోనూ పనిచేయలేదు. వైద్య రంగంలోకి కూడా రాలేదు. కేవలం పుస్తక పరిజ్ఞానంతో ఆమె ఎంతవరకు వెళ్ళగలదు? ఆమెకు ప్రాక్టికల్ అనుభవం లేదు కదా. అదే ఉంటే అనిరుద్ధు శ్రావ్యకి వైద్యం చేయడానికి అవంతికను వదిలేసి తన దగ్గరికి ఎందుకు వస్తాడో అని మనసులోనే అనుకుంది పూజ. అదే రోజు సాయంత్రం సుజాత గారు తన ముందున్న 2 పిల్లలను చూస్తూ, ఏంటి పిల్లలు, మీరిద్దరు భోజనం చేయకుండా కూర్చున్నారు అని అడిగారు. తన్వి తన బుగ్గలు ఉబ్బిస్తూ, అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుంది అమ్మమ్మ అని అడిగింది. సుజాత గారు బదిలిస్తూ, తన పని పూర్తయ్యాక వస్తుంది నాన్న, ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం అని అన్నారు. అమ్మ ఆ శ్రావ్యని కాపాడడానికి వెళ్ళిందా అని అడిగింది తన్వి.
అవును, నువ్వేం భయపడకు, శ్రావ్యకి ఏమీ కాదులే అని సుజాత గారు చెప్పారు. అదే సమయంలో దేవ్ కోపంగా శ్రావ్య చాలా చెడ్డది అని అన్నాడు. శ్రావ్యని నువ్వే కదా ఇంటికి తీసుకువచ్చావు, మళ్ళీ ఇప్పుడు తన గురించి అలా మాట్లాడుతున్నావేంటి నాన్న అని సుజాత గారు దేవ్ తలపై చేయి వేసి నిమిరారు. తను ఆ అనిరుద్ధ్ మనిషి అని దేవ్ అన్నాడు. అతడికి ఈ విషయం తెలుస్తుందని సుజాత గారు అస్సలు ఊహించలేదు. నాన్న దేవ్, అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నువ్వు వాటి గురించి ఆలోచించకు. శ్రావ్య నీకంటే తన్వి కంటే చాలా చిన్న పిల్ల లాంటిది. ఆమె ఏ తప్పు చేయగలదు? ఒకవేళ ఏమైనా తప్పు జరుగుంటే అది ఆ అనిరుద్ధ్ వల్లనే జరిగింది అని సుజాత గారు శ్రావ్యని వెనకేసుకొచ్చారు. శ్రావ్య మానసికంగా 3 ఏళ్ల చిన్నపిల్ల లాంటిదే. ఇప్పుడు దేవ్ మనసులో నేరభావం మరింత పెరిగింది. అనిరుద్ధ్‌కి తన తల్లికి మధ్య ఉన్న సంబంధం, అలాగే అనిరుద్ధ్‌కి శ్రావ్యకి మధ్య ఉన్న బంధం తనకు ముందే తెలుసుంటే అతడు శ్రావ్యని ఎప్పటికీ ఇంటికి తీసుకొచ్చేవాడు కాదు. పాపం అమ్మ ఎంత బాధపడుతుందో అని దేవ్ మనసులో అనుకున్నాడు. ఆ అమ్మ ఇంటికి రాగానే ఖచ్చితంగా ఆమెకు క్షమాపణలు చెప్పాలని అనుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో అనిరుద్ధ్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఆ హ్యాకర్ దొరికేశాడు. ఆ హ్యాకర్ వదిలిన ఆనవాళ్ళ ప్రకారం చూస్తే అతడు వేరెవరో కాదు, మీ అన్నయ్య కొడుకు కళ్యాణ్ అని అవతలి వ్యక్తి కంగారుగా చెప్పాడు. అనిరుద్ధ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కళ్యాణ్ హ్యాకర్ ఎప్పుడయ్యాడు? సార్, నేను టెక్నీషియన్లతో 3 సార్లు చెక్ చేయించాను. ఫలితం ఒకేలా వచ్చింది. ఐపీ అడ్రస్ ప్రకారం ప్రస్తుతం ఆ హ్యాకర్ ఉన్న లొకేషన్ మీ పాత ఇంటి అడ్రస్ అని అతడు తెలిపాడు. అనిరుద్ తన పిడికిల్ని గట్టిగా బిగించాడు. అతడి కళ్ళల్లో కొండంత కోపం, చంపేంత ఆవేశం కనిపిస్తున్నాయి. అతడి నల్లటి కారు బాణంలా ఆ భవనం నుంచి బయలుదేరింది. 10 నిమిషాల తర్వాత ఆ కారు పాత బంగ్లా గేటు ముందు వచ్చి ఆగింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.